జూన్ 20, 21, 22, 23, 24 తేదీల్లో కర్కాటక రాశి వారి ఇంటి ముందుకు వచ్చి ఒక అనుకోని స్త్రీ నిలబడుతుంది. ఆమె అచ్చం చూడడానికి ఇలానే ఉంటుంది. 1,00,000% ఆమె చెప్పే రహస్యాన్ని వినండి. జూన్ 20, 21, 22, 23, 24 తేదీల్లో కర్కాటక రాశి వారి ఇంటి ముందుకు వచ్చి ఏ స్త్రీ నిలబడుతుంది, ఆమెను చూడడానికి అచ్చం ఏ విధంగా ఉంటుంది, ఆమె చెప్పే రహస్యాలను ఎందుకు వినాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కర్కాటక రాశి వారు ఉంటే వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. కర్కాటక రాశి ఇది రాశి చక్రంలోని 4వ రాశి. పునర్వసు నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, పుష్యమి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆశ్లేష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశి కిందికి వస్తారు. ఈరోజు చెప్పబోయే విషయం చాలా ఆశ్చర్యకరంగాను అలాగే ఆధ్యాత్మిక సంకేతాలతోనూ నిండి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. జూన్ 20 నుంచి జూన్ 24 వరకు మీ జీవితంలో ఒక విశేషమైన పరిణామాలు అయితే చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ ఇంటి ముందుకు లేదా మీకు అత్యంత పరిచయం ఉన్న ప్రదేశంలోనూ ఒక స్త్రీ అనుకోకుండా ప్రత్యక్షమవుతుందని అయితే చెప్పుకోవచ్చు. కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తాయని కూడా చెప్పాలి. ఆమె రాక సాధారణంగా కనిపించినప్పటికీ ఆమె చెప్పే మాటలు మీ ఆలోచన విధానాన్నే పూర్తిగా మార్చేసే శక్తిని కలిగి ఉంటాయని అయితే చెప్పుకోవాలి. అలాగే ఆ స్త్రీ ఎవరు, ఆమె మీకు ముందే తెలిసిన వ్యక్తినా, లేక చాలా కాలంగా దూరమైన బంధువా, లేక మీ జీవితంలో కొత్తగా ప్రవేశించిన వ్యక్తి? ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెబుతుంది. కానీ ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆమె ద్వారా మీకు ఒక ముఖ్యమైన సమాచారం, ఒక రహస్యం లేదా ఒక హెచ్చరిక అందే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారు తమ చుట్టూ జరుగుతున్న సంఘటనలు అయితే జాగ్రత్తగా గమనించాలి. ఎవరి మాటలైనా తేలికగా అయితే తీసుకోకండి. ముఖ్యంగా జూన్ 21 మరియు 22 తేదీల్లో మీకు వచ్చే సందేశాలు, ఫోన్ కాల్స్ లేదా అనుకోని సమావేశాలు భవిష్యత్తుకు దారి తీసే సూచనలుగా అయితే మారవచ్చని అయితే గుర్తుంచుకోండి. చాలామంది కర్కాటక రాశి వారికి గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాధానం ఈ రోజుల్లో దొరికే అవకాశం ఉంది. అది ఆర్థిక విషయానికి సంబంధించినది కావచ్చు, కుటుంబ విషయానికి సంబంధించినది కావచ్చు, లేదా సంబంధాల విషయాల్లో నైనా కూడా కావచ్చు. ఈ స్త్రీ చెప్పే రహస్యం మీలో దాగి ఉన్న ఒక శక్తిని అయితే బయటికి తీస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే మీరు నమ్మిన వ్యక్తి గురించి కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, లేదా మీరు చాలా కాలంగా మర్చిపోయిన ఒక అవకాశం గుర్తుకొచ్చే అవకాశం కూడా అయితే ఉంది అనే చెప్పుకోవాలి. అందుకనే ఈ 5 రోజుల్లోనూ ఎవరు అయినా మీ జీవితంలోకి వచ్చి ముఖ్యమైన మాటలు చెబితే వాటిని శ్రద్ధగా అయితే వినండి. వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలోచించండి. ఎందుకు అంటే చిన్న సూచనలు కూడా పెద్ద మార్పుకి కారణం కావచ్చు. కర్కాటక రాశివారు ఈ సమయంలో అదృష్టం కూడా మరికొంత మారే అనుకూలంగా అవకాశాలు కూడా అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు మరియు కుటుంబ సభ్యుల నుంచి మంచి వార్తలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. కొందరికి ఆర్థిక లాభాలు కూడా కలగవచ్చని అయితే గుర్తుంచుకోండి. అలాగే ఆధ్యాత్మికంగా చూస్తే ఈ రోజుల్లో మీ అంతరాత్మ చెప్పే మాటలను గౌరవించండి. మీకు కలిగే సంకేతాలు, కలలు లేదా అనుభూతులు కూడా ప్రత్యేకమైన అర్థాన్ని కలిగి ఉండవచ్చని అయితే గుర్తుంచుకోండి. కాబట్టి కర్కాటక రాశి వారు జూన్ 20 నుంచి 24 వరకు కూడా ప్రతి సంఘటనని గమనించండి. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని గౌరవంగా అయితే చూడండి. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా వచ్చే సమాచారం మీ భవిష్యత్తు నిర్ణయాల్లోనే కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరించండి. కర్కాటక రాశి వారు ఈ సమయంలో మరొక ముఖ్యమైన సంకేతం కూడా అయితే కనిపిస్తుంది. గతంలో మీ జీవితంలో జరిగిన ఒక సంఘటన మరలా మీ ముందుకు రావచ్చు. మీరు పూర్తిగా ముగిసిపోయింది అని భావించిన ఒక విషయం తిరిగి చర్చకు రావచ్చని అయితే గుర్తుంచుకోండి. మొదట అది మీకు ఆశ్చర్యాన్నిగా అనిపించినప్పటికీ చివరికి అది మీకు మంచి దారినే తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా జూన్ 23 మరియు 24 తేదీల్లో మీ ఇంటి పరిసరాల్లో లేదా మీకు బాగా తెలిసిన ప్రాంతాల్లో జరిగే చిన్న సంఘటనలను కూడా నిర్లక్ష్యం చేయకండి. కొన్నిసార్లు భగవంతుడు పెద్ద సంకేతాలను కాకుండా చిన్న సూచనల ద్వారానే మార్గాన్ని చూపిస్తాడు. కొంతమంది కర్కాటక రాశి వారు ఈ రోజుల్లో ఒక స్త్రీ ద్వారా ఆర్థిక లాభాలకు సంబంధించిన సమాచారం కూడా అందవచ్చు. అది ఉద్యోగానికి అవకాశంగా కావచ్చు, వ్యాపారం సూచనలుగా కావచ్చు, లేదా చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలుగా కూడా కావచ్చు. అందువల్ల ప్రతి అవకాశాన్ని పరిశీలించండి.
మీకు తెలియకుండానే కొందరు వ్యక్తులు మీ గురించి మంచి అభిప్రాయంతో ఉంటారు. వారిలో ఒకరు ఈ కాలంలో మీకు సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. మీరు ఒంటరిగా ఉన్నాను అని భావించే సమయంలో అనుకోకుండా మద్దతు లభిస్తుంది. అలాగే కుటుంబ జీవితంలో కూడా కొన్ని శుభ పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంటిలో చాలా కాలంగా ఉన్న విభేదాలు అన్నీ తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. దూరమైన బంధువులు మరలా దగ్గరయ్యే సూచనలు ఉన్నాయి. ఒక శుభవార్త కుటుంబ సభ్యుల ముఖాల్లో ఆనందాన్ని తీసుకురావచ్చు. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ సమయంలో మీ ఇష్ట దైవాన్ని స్మరించడం చాలా మంచిది. ప్రతిరోజు ఉదయాన్నే కొద్దిసేపు ధ్యానం చేయటం అలాగే ప్రార్థించటం వల్ల అయితే మీ మనస్సుకు మనశ్శాంతి అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు. అలాగే మీరు తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి సరైన అవగాహనతో అయితే కలిగి ఉంటారనే చెప్పుకోవాలి. ఇంకొక విశ్లేషమైన విషయం ఏమిటి అంటే మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన ఒక కోరిక నెరవేరే దిశగా అయితే అడుగులు పడవచ్చనే చెప్పుకోవాలి. దాని వెంటే జరగకపోయినా దానికి సంబంధించిన సంకేతాలు మాత్రం ఈ రోజుల్లో కనిపిస్తాయి. అందువలన ఆశలను అయితే వదులుకోకండి. కొంతమంది కర్కాటక రాశి వారికి ఈ కాలంలో కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. ఆ పరిచయంలో ఒకరు అయితే మీ భవిష్యత్తులో మీ జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిగా అయితే మారే అవకాశం ఉంది. మొదటిసారిగా సాధారణంగా అనిపించినప్పటికీ తర్వాత వారి విలువ ఏంటో మీకు అర్థమవుతుంది. అందుకనే జూన్ 20 నుంచి 24 వరకు జరిగే ప్రతి సంఘటనను అయితే శ్రద్ధగా గ్రహించండి. మీ ప్రతి మాటల్లో, ప్రతి పరిచయాల్లో, ప్రతి సంకేతాల్లో ఒక ప్రత్యేకమైన సందేశం దాగి ఉండవచ్చు. అది సందేశం అని అర్థం చేసుకునే వారి జీవితంలో ముందుకు సాగుతారని అయితే చెప్పుకోవాలి. అయితే కర్కాటక రాశి వారు ఈ 5 రోజులు చాలా కాలంగా అయితే సాధారణంగానే కనిపించినప్పటికీ విధి కాలచక్రం మాత్రం చాలా వేగంగా తిరిగే సమయంగా అయితే చెప్పుకోవచ్చు. మీరు ఊహించని వ్యక్తి నుంచి వార్తలు రావచ్చు. ముఖ్యంగా చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీతో సంప్రదింపులు జరపవచ్చు. ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే ఆ స్త్రీ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక మార్పుకి సంకేతంగా కూడా ఉండవచ్చు. ఆమె చెప్పే మాటలు మొదట మీకు సాధారణంగా అనిపించినప్పటికీ కానీ కొన్ని రోజుల తర్వాత ఆ మాటల వెనుక ఉన్న అసలు అర్థం మీకే తెలుస్తుంది అని కూడా చెప్పుకోవాలి. కొంతమంది కర్కాటక రాశి వారు గతంలో చేసిన ఒక మంచి పనికి ఇప్పుడు ఫలితం పొందబోతున్నారు. మీరు ఎప్పుడో ఎవరికో చేసిన సహాయం ఇప్పుడు మరొక రూపంలో తిరిగి మీ జీవితంలోకి రావచ్చు. అందువల్ల మీలో కొత్త ఆశలు అయితే చిగురిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. జూన్ 21 నుంచి 24 వరకు మీరు చేస్తున్న కొన్ని సంఘటనలు అయితే యాదృచ్ఛికంగా జరుగుతున్నట్లుగా అనిపిస్తాయి. ఇవి మీ భవిష్యత్తుకు సంబంధించినవి సూచనలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే ఈ రోజుల్లో మీ మనస్సు చెప్పే విషయాలను కూడా అయితే గౌరవించండి. అప్పుడే మీ జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా జూన్ 20, 21, 22, 23, 24 తేదీల్లో కర్కాటక రాశి వారి ఇంటి ముందుకు ఏ స్త్రీ వచ్చి నిలబడుతుంది, ఆమె అచ్చం చూడడానికి ఏ విధంగా ఉంటుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కర్కాటక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.